నేనైతే వాయినం ఇలానే ఇస్తా, మీరు కూడా ఇలానే ఇస్తారా? కమెంట్ చేసి చెప్పేయండి. అమ్మవారికి సంపూర్ణ తాంబూలం అయితే పెట్టేసుకున్నా. ఇంకా ఆ తర్వాత మా ఇంటి మహాలక్ష్ములు ఎవరు అవునన్నా కాదన్నా ఫస్ట్ నేను డయ్యుకి చైత్రకి తాంబూలం ఇస్తాను. ఏ కల్మషం లేకుండా ఉండేది పిల్లలు మాత్రమే. వీళ్ళకి తాంబూలం ఇస్తే సాక్షాత్తు ఆ వరమహాలక్ష్మికి ఇచ్చినట్టే. ఫస్ట్ మా ఇంట్లో చిన్నపిల్ల మా పొట్టు పాపే కాబట్టి మా పొట్టు పాపకైతే తాంబూలం ఇచ్చేస్తున్నా. ఏది ఏమైనా ఆడపిల్లలు పుట్టాలంటే చాలా అదృష్టం ఉండాలేమో. నిజంగా నాకు ఇలాంటి అర్థం చేసుకున్న పిల్లలు ఉన్నందుకు నేను నిజంగా చాలా అదృష్టవంతురాల్ని. ఇస్తున్నానమ్మా వాయిన పుచ్చుకుంటున్నానమ్మా ఇస్తున్నానమ్మా వాయిన పుచ్చుకుంటున్నానమ్మా ఇస్తున్నానమ్మా వాయిన పుచ్చుకుంటున్నానమ్మా మా ఇంటికి ఎవరొచ్చారు? వరలక్ష్మి ఏంటి చిన్నపిల్ల కాలికి మొక్కుతున్నావు అని అంటారేమో. మనం వాయినం ఇచ్చేటప్పుడు చిన్న పెద్ద ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని అస్సలు ఆలోచించకూడదు. ఎవరిని వాయినంకి పిలిచినా సరే సాక్షాత్తు వరమహాలక్ష్మి స్వరూపంగానే భావించాలి. తర్వాత అందరికీ వాయినం ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసేసుకున్నా. మరి డయ్యూకేది వాయినం అని అంటారా? వాయినం అయితే ఇచ్చాను, వీడియో మిస్ అయింది.